ఇది హైదరాబాద్ బిర్యానీ అండి మేము తినింది. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఎలా ఉంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది పాప్కార్న్ తినిన తర్వాత కూడా నేను ఈ బకెట్ మళ్ళీ తీసుకెళ్తున్నా అంటే ఆయన మీద ఎంత అభిమానమో ఒకసారి ఆలోచించండి. ఇది కూడా పడేయలేక తీసుకెళ్తున్నాను. అసలు నిజంగా చెప్తాను, వేరే లెవెల్ అండి మూవీ అయితే. మీరు 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 అనుకున్న దానికి మించి ఉంది అసలు మూవీ. అదే చెప్తున్నా కదా, బిర్యానీ పెట్టండి. హైదరాబాద్ బిర్యానీ వద్దంటారు ఎవరన్నా వద్దంటాడు. అది పెట్టి తినేసి ఒక లాస్ట్ లో ఒక థమ్స్ అప్ తాగితే ఉంటుంది కిక్. ఎవరండి బిర్యానీ వద్దన్న వాళ్ళకి 11 సీట్లతో పరిమితం అయిపోతారు. అలాంటి వాళ్ళే వద్దంటారు. మేమైతే వద్దాం. మాకు బిర్యానీ కావాలి. అది వెజ్జా నాన్ వెజ్జా కాదు. బిర్యానీ తర్వాత థమ్స్అప్ తాగాలి. థమ్స్అప్ తాగాలంటే తమ మ్యూజిక్ ఉండాలి. అందుకే కదా రోజా గారు సినిమా చూడండి. డైమండ్ రాణి గారు ఇక్కడ ఫ్యాన్స్ డివోటీస్ చెప్తున్నాం, ప్లీజ్ వచ్చి చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. చూడకుండా రివ్యూ ఇవ్వద్దండి ప్లీజ్ అండి. అసలు ఆయన గురించి ఏం చెప్పాలండి, ఒకసారి నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని చెప్పే అంత గొప్పలు మేమైతే కాదు, కానీ ఇరగదీసిందండి మూవీ అయితే. అమ్మో అదైతే అసలు నిజంగా క్రేజ్ అండి. నిజంగా భలే గుర్తు చేశారు. ఆ గన్ సీక్వెన్స్ జానీది అయితే అమ్మమ్మ కిక్ ఎక్కేసిందండి. ఫుల్ హైప్. ఇంటర్వెల్ ఫైట్ ఏంటండి అసలు? నేను చెప్తున్నా కదా, ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా చూడాల్సిన మూవీ ఇది. ఒక్క సెకండ్ కూడా. ఒకవేళ చౌడోళ్ళు మూగోళ్ళు ఉంటారు కదా, చౌడి మూగోళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఈ మూవీ సెట్ కాదు. అమ్మమ్మ అసలు నేను చెప్తున్నా కదండి, అదైతే ఇంకా క్రేజ్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసాను, అంత బాగుంది. జాపనీస్ లో మాట్లాడిన లాంగ్వేజ్ అయితే ఒక్కొక్క సూపర్ అండి. మాకు సుజిత్ గారు ఎట్లా ఇచ్చారంటే, చెప్తున్నాను కదా, బిర్యానీకి మసాలాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటేనే బిర్యానీ కుదురుతుంది. ఆ బిర్యానీ మసాలాలు యాడ్ చేసి కలిపి మ్యారినేట్ చేసిన వ్యక్తి సుజిత్ గారు అయితే, ఆ ఓజీకి మూవీ ఆ బిర్యానీ మా పవన్ కళ్యాణ్ గారు దానికి కిక్ ఇచ్చింది ఆ కోక్ థమ్స్అప్, అది తమన్ గారు. పుష్ప ఏంటండి, పుష్ప అంటారు. బ్రాండ్ ఇక్కడండి, ఇద్దరు బ్రాండ్ ఇదండి బాబు బ్రాండ్. పుష్ప నేను చూడలేదు, నేను పుష్పని బైకాట్ చేశాను. నేను పుష్ప ఇప్పటివరకు ఒక పాట వినలేదు, నేను పుష్ప సాంగ్ చూడలేదు, పుష్ప మూవీ చూడలేదు. అండ్ ఇంకా ముందు కూడా నేను అసలు చూడను. ఏమో అండి నాకు తెలియదు, మర్చిపోయాను, నాకు గుర్తులేదు అసలు. పుష్ప ఎవరండి హీరో? పుష్ప హీరో ఎవరండి? దసరా ముందుగానే వచ్చిందా? ఇప్పుడు దసరా ఏంటండి, మొత్తం పండుగలన్నీ ఇక్కడే ఉంటాను. అసలు జనవరి సంక్రాంతి నుంచి డిసెంబర్ వరకు వచ్చే ప్రతి పండుగ, లాస్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు. అందుకే హరిహర వీరమల్లుకి ధీటుగా ఉన్న సినిమా ఏదైనా ఉంటే ఓజీ సినిమా. ఇది చూసి కడుపు నింపుకొని వెళ్ళిపోండి. నేను ఇంకా ఇవ్వనండి బాబు.